ఓం గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణము 21వ అధ్యాయము. ఇందులో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు కార్తవీర్యార్జునునకు ఉపదేశించినటువంటి మాఘమాసం యొక్క విశిష్టత. ఇది విన్నవారి జన్మ ధన్యం, వినిపిస్తున్నందుకు నా జన్మ కూడా ధన్యము. పూర్తిగా ఈ కథను ఒక్క 5 నుంచి 10 నిమిషాలు మీ దైనందిన కార్యక్రమాలు పక్కన పెట్టి ఇటువంటి కథలను విన్నా చాలు, మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇక ఈ అధ్యాయంలోనికి వెడదాము. దత్తాత్రేయుల వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క అంశంలో జన్మించారు. ఆయన కూడా లోక కళ్యాణం కోసం ఎన్నో ఘన కార్యాలు చేశారు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియ వీరుడు మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయుల వారు. ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాను. మాఘమాసం యొక్క మహత్యాన్ని విని ఉండలేదు కాబట్టి మాఘమాసం యొక్క విశిష్టతను గురించి, మాఘ స్నాన ఫలితాన్ని గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుల వారిని కోరారు. దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునునికి ఈ విధంగా చెప్తున్నారు. భూపాల, భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచంలో మరెక్కడా కూడా లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతోంది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరము ప్రారంభమవుతోంది. కనుక అటువంటి నదులయందు స్నానం చేసి దానం చేస్తే గనక మనకి పుణ్యం కలుగుతుంది. దానిని వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. అందులోనూ మాఘమాసంలో నదీ స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగడమే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనా కూడా మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి. అట్లా చేయలేని యెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాప ఫలాన్ని అనుభవించక తప్పదు అని చెప్పేసి, మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘ స్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మాలు చేస్తే పంచమహాపాతకాలు చేసిన వాడైనా కూడా ముక్తిని పొందుతాడు అని దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునునకు ఈ విధంగా చెబుతున్నారు. పూర్వకాలంలో గంగానదీ తీరంలో ఉత్తర భాగంలో భాగ్యపురము అనే పట్టణం కలదు. అందు నివసించే జనులు గొప్ప భాగ్యవంతులు. వ్యాపారం చేసి ధనం సంపాదించి అపర కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు కలడు. అతడు కూడా చాలా గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణ్యముల రాసులు కొలది ఉన్నవాడు. మరికొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే 2 అన్నదమ్ములున్నారు. ఆ తండ్రి ఆస్తిని భాగాలు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేశారు. ఇద్దరూ చెరొక ఉంపుడుగత్తెను చేరదీసి కులభ్రష్టులై ఉన్నారు. ఒకనాడు పెద్ద అడవిలో పెద్ద కుమారుడు దైవవశమున పెద్ద పులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుట చేత నోటి వెంట నొరగలు క్రక్కుచూ చనిపోయాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ కూడా మరణించారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు, రెండవ వానిని స్వర్గంలోనికి పంపించమన్నాడు. అప్పుడు ఆ చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము, ఇద్దరము ఒకే విధంగా పాపాలు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకం ఏమిటి, నాకు స్వర్గం ఏమిటి అని చెప్పేసి అని అడిగాడు.
ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకోవడానికి ప్రతిదినము గంగానది దాటి ఆవలిగట్టునున్నటువంటి నీ స్నేహితునితో సంభాషించి వస్తూ ఉండేవాడివి. అలాగే మాఘమాసంలో నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయం ఏమంటే, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకాలు కూడా నశిస్తాయి. కావున విప్రుని చూడటం వల్ల నీకు మంచి ఫలితం కలిగింది. అదియునుగాక ఆ బ్రాహ్మణుడు పఠించే గాయత్రి మంత్రాన్ని కూడా నీవు విని ఉన్నావు. గంగానదిలో నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపాలు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు. ఆహా, ఏమి నా భాగ్యము! గంగా జలము అనుకోని విధంగా నా మీద పడినంత మాత్రం చేతే నాకెంతటి మోక్షం కలిగిందా అని ఆ వైశ్యకుమారుడు ఇంకా తెలిసి కావాలని మాఘమాసంలో నదీ స్నానం చేస్తే ఇంకెంతటి పుణ్యం లభించేదో కదా అని సంతసించి దేవతలతోటి స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఇది మాఘపురాణము 21వ అధ్యాయము సమాప్తము.